అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ స్థానాలపై దృష్టి సారించింది. ఇక ఇందుకోసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి నేరుగా రంగంలోకి దిగారు. తాజాగా ఆమె పార్లమెంట్ రంగంలో దిగారు. ఆమె నియోజకవర్గాల వారీగా మైనార్టీ వర్గాలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించడానికి చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించింది. ఇక గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మొత్తం 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీసం 3 పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవంగా 4 నియోజకవర్గాల్లోని 29 అసెంబ్లీ సెగ్మెంట్లకు కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండగా మిగతా సెగ్మెంట్లకు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో గోషామహల్ మినహా మిగతా వాటిలో మజ్లిస్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండగా చేవెళ్ల పరిధిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉంది. మిగతా సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగిన గ్రేటర్ పరిధిలోని స్థానాల్లో పరాభవం తప్పలేదు. అందుకే లోక్సభ స్థానాలను కవిసం చేసుకునేలా పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా గతంలో పార్టీ విడిన వారిని తిరిగి చేర్చుకొని లోక్సభ స్థానాల్లో ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇండియా కూటమిలో ఎంపీపీ చేరితే దాని హైదరాబాద్ పార్లమెంట్ స్థానం వదిలి మిగతా స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం సీనియర్ నాయకులైన మంత్రులకు ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్ స్థానాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కొందరు గ్రేటర్ పరిధిలో కీలక నాయకులు హస్తం పార్టీతో సంప్రదింపులు చేశారు. ఈ వారంలోనే చేరికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీల నుంచి చేరికలుండొచ్చని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.